ఏదైతే ఈ హైకోర్టు ఇచ్చిన ఏదైతే ఉందో బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతూ ఇది కాంగ్రెస్ వైఫల్యమే, ఖచ్చితంగా నిరుద్యోగులకు జాబ్లు ఇచ్చే పరిస్థితిలో కాంగ్రెస్ లేదన్నట్టుగా బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారు. ఎట్లా చూస్తారు? మేము వచ్చినాకనే పాత నోటిఫికేషన్లు అయితేంది, కొత్త నోటిఫికేషన్లు అయితేంది 60,000 పైచిలకు ఉద్యోగాలు ఇవ్వగలిగినాం. మీరు పరీక్షలు నిర్వహించలేక లీకుల పేరు మీద విద్యార్థులకు అన్యాయం చేస్తే రేవంత్ రెడ్డి గారు న్యాయం చేసిండ్రు. ఇప్పుడు టీజీపీఎస్కి సంబంధించిన అంశాల్లో హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. టీజీపీఎస్సి దాని మీద రివ్యూ చేస్తుంది. హైకోర్టుకు సంబంధించిన అభ్యంతరాలు వాటికి సంబంధించి నివృత్తి చేసే ప్రయత్నం టీజీపీఎస్సి చేస్తుంది. మీరు సునకానందం పొందకండి. అది నేను వాళ్ళకి చెప్పే ఒక హితవు లాంటిది అనుకోండి. ఎవరైనా సరే, అది హరీష్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఇంకెవరైనా సరే, మీరు 9 సంవత్సరాల్లో నీళ్లు నిధులు నియామకాలన్నీ పక్కన పెట్టి నీళ్ళ కోసం నిధులు వెచ్చించి ఇలా విద్యార్థులను మోసం చేసిండ్రు. నిజంగా మీరు అప్పుడే ఆ నోటిఫికేషన్స్ కంప్లీట్ చేసి ఉంటే ఇప్పుడు మేము కొత్త నోటిఫికేషన్స్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయినప్పటికి కూడా వాటిలో ఉన్న సమస్యలను పరిష్కరించడంతో పాటు కొత్త నోటిఫికేషన్లు కూడా త్వరలోనే వస్తాయి. కాబట్టి మీరు దీంట్లో చిల్లర రాజకీయాలు చేయకపోతే మంచిదని వాళ్ళకి నేను హితవు. మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే హైదరాబాద్కి నీళ్లు తెస్తామన్నారో అది కాళేశ్వరం నుంచి తీసుకొస్తున్నారు కదా, అది మేము కట్టిన ప్రాజెక్ట్ కదా అన్నట్టు కదా కేటీఆర్ మాట. ఎంతసేపు అదే చెప్పిన సుదీర్ఘంగా. కాళేశ్వరంలోని మీరు అనుకున్న కాళేశ్వరంలో ఉన్న 3 పిట్టగోడలు పనిచేస్తలేవు. మేము అనుకున్న తుమ్మిడిహెట్టి దగ్గర నుంచి చేవెళ్ళ వరకు తెచ్చే ప్రాణహిత చేవెళ్ళలో భాగంగా ఉన్న శ్రీపాద ఎల్లంపల్లి నుంచి నీళ్లు ఇప్పుడు ఎత్తిపోసి తీసుకొస్తున్నాము. మల్లన సాగర్ కూడా మేము 10 టీఎంసీలు 12 టీఎంసీలు అనుకుంటే మీరు 50 టీఎంసీలు చేసింది. కానీ మీరు పెట్టిన ప్రాజెక్ట్ ఏం కాదు. మీరు పేర్లు మార్చుకున్నంత మాత్రాన, పంపు హౌజులకు కొత్త పేర్లు పెట్టినంత మాత్రాన, ప్రాజెక్టులకు కొత్త పేరు పెట్టినంత మాత్రాన కాదు. అంబేద్కర్ సృజల సెవంతి అనే ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు ఎటుపోయింది? ఇది దానికి సమాధానం చెప్పాలి. ఇదే మౌలానా అబుల్ కలాం ఆజాద్ పేరు మీద హైదరాబాద్కు 20 టీఎంసీని తీసుకురావాలనుకున్నాయి. మీరు ఎందుకు ఇన్ని రోజులు తీసుకురాలేకపోయినారు? 9 సంవత్సరాల హైదరాబాద్కు చుక్క నీరు ఇవ్వని మీరు ఇలా మాట్లాడుతున్న పరిస్థితి. ఇదే ఉస్మాన్ సాగర్ కానీ హిమాయత్ సాగర్ కానీ 2.5 టీఎంసీని అష్యూర్డ్ వాటర్గా తీసుకొస్తున్నాం. అవసరమైతే రేపు డ్రాట్ వచ్చే పరిస్థితి వస్తే వాటిని పెంచుకునే ప్రయత్నం కూడా చేయొచ్చు. దాని ద్వారా మూసీ రిజర్వేషన్లో భాగంగా మురికి నీటిని కూడా మనం కిందికి తరలిస్తూ వాటిని కూడా రిఫ్రెష్ చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ప్రాజెక్టులో ఉండే అంశాలు ఏందో తెలుసుకోకుండా తలాతోక లేకుండా మాట్లాడితే మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు. అయితే కాళేశ్వరం సిబిఐకి ఏదైతే అప్పగించిన విషయం ఉందో ఓన్లీ హరీష్ రావు కేసీఆర్ల మీదనే ఉంది సిబిఐ రిపోర్టు. కాంట్రాక్టర్లు ఎందుకు పట్టించుకోవట్లేదు? అంటే మళ్ళీ తిరిగి మెగా కంపెనీకే కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని కాంట్రాక్టులు ఇవ్వడం వల్లనే దాని జోలికి పోవట్లేదు అన్నట్టుగా ఇప్పుడు వాళ్ళు హైకోర్టుకు పోయినరు, సుప్రీంకోర్టుకు పోయినరు. సిబిఐకి మేము ఇచ్చిన దాంట్లో కూడా మీరు ఎక్కడికైనా పోవచ్చు. అవినీతిని ఎస్టాబ్లిష్ అయిందా లేదా అంటే ఎస్టాబ్లిష్ అయింది. అది ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ప్రకారం అయింది, పీసీ ఘోష్ కమిషన్ ప్రకారం అయింది. కాబట్టి ఇలా మీ అవినీతి గురించి మాట్లాడితే మీరు ఇంకా డొంక తిరుగుడు ముచ్చట్లు ఎందుకు మీకు? ఫస్ట్ ఇలా XYZ ఎవరున్నారో సిబిఐ తేలుస్తుంది. దానికి సంబంధించి మేము సమాచారం ఇస్తాము. కాబట్టి ఇలా కూలిపోయిన విషయం మాట్లాడకుండా, కూలింది ఎందుకో చెప్పకుండా ఇలాంటి పనికిరాని మాటల వల్ల తెలంగాణ సమాజానికి ఒరిగేది. రాజకీయాలు మానేయాలనే మేము సిబిఐకి అప్పచెప్పినాం. ఇప్పుడు మేము ఇక్కడ సిట్తోనో CBCIDతోనో లేకపోతే కాళేశ్వరం మీద ఇంకో ఒక ఎంక్వైరీ కమిషన్ వేసినాం అనుకోండి, అది కూడా కాంగ్రెస్ కమిషన్ అంటారు కదా. మళ్ళీ బీజేపీ వాళ్ళు BRS ఇదే పాట పాడతారు కదా. కాబట్టి సిబిఐ మా మీద కూడా కేసులు పెట్టి ఉంచింది కదా. అయినా సరే మేము ఇప్పుడు రిపోర్ట్స్ ఉన్నాయి, మేము వాచ్ డాగ్ లెక్క వాటిని ఏ విధంగా వాటిని మేము ప్లాన్ చేయాలనుకొని ఎక్కడ సిబిఐ మేముది ఎలాంటి ఏమంటాము బైపాస్ అయినా కూడా మళ్ళీ మేము అక్కడ ఇన్వాల్వ్ అయ్యి ఇక్కడికి ఇది జరిగిందని చెప్పే ప్రయత్నం చేస్తాం. కాబట్టి బీజేపీ వాళ్ళైనా BRS వాళ్ళైనా మీరు కూడా సమాచారం ఇచ్చుకోండి. మిమ్మల్ని కూడా ఎంక్వైరీ చేస్తారు కదా. మొన్న కూడా ఎంక్వైరీ చేసింది కదా. అందరి దాదాపు 119 పైచిలకు వ్యక్తులను, ఆఫీసర్లను, రాజకీయ నాయకులను అందరూ కూడా సంప్రదించింది కదా. మీరు మళ్ళీ సంప్రదించుకునే అవకాశం మీకున్నది. కాబట్టి సిబిఐ ఈరోజు చేసే ప్రయత్నం వ్యాస్ట్గా ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న కమిషన్ కంటే సిబిఐకి ఎక్కువ ఆథెంటిసిటీ ఉంటుంది. కాబట్టి వాటికి మేము అప్పచెప్పినాం. ఆ విషయంలో మీకేమైనా అనుమానాలు ఉన్నా మీరు కోర్టును ఆశ్రయించవచ్చు. Subscribe us and press the bell icon for more interesting updates.